హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే భాగంగా మనం ఉమెన్ గురించి ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారం ఉమెన్ని స్త్రీమూర్తి, శక్తికి ప్రతిరూపంగా అంటూ ఉంటారు. అండ్ వెస్టర్న్ ఫిలాసఫీలో చూసుకుంటే ఉమెన్ ఈజ్ కంపేర్డ్ విత్ యూనివర్స్. సో ఇంత పవర్ఫుల్ ఉమెన్ ఎందుకంత పవర్ఫుల్ అయింది? ఎందుకు అంటే ప్రేమకి ఒక రూపాన్ని ఇస్తే అదే స్త్రీమూర్తి. సో ఇంత ప్రేమకి ప్రతిరూపమైన ఒక ఉమెన్ తను ప్రేమించుకోవటం తరతరాలుగా మర్చిపోతుంది. ఎప్పుడు మనం చూసుకుంటే మన అమ్మమ్మ దగ్గర నుంచి చూసుకుంటే, నా పిల్లల కోసం ఇది చేశాను, వైఫ్ నేను మా హస్బెండ్కి ఇష్టమని నేను ఇలా రెడీ అయ్యాను, ఇది మా అత్తగారు తెచ్చిన చీర కాబట్టి కట్టుకున్నాను, నా పిల్లలకి ఇది ఇష్టం కాబట్టి నేను కుక్ చేశాను. సో ఎప్పుడు కూడా ఏ పని చేసినా వీళ్ళ కోసం, వాళ్ళ కోసం. మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సెల్ఫ్ లవ్ అన్న కాన్సెప్ట్ మన ఇండియన్ ఉమెన్లో అయితే చాలా తగ్గిపోతుంది. చెప్పాలంటే ముందు ఉన్నదో లేదో కూడా డౌటే. స్టార్ట్ డూయింగ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు ఏదైనా చేసినప్పుడు యూ విల్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్. నేను బాగా తయారై బయటికి వెళ్తే నాకు కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది, అందుకే నేను రెడీ అవుతున్నాను. నేను కేర్ తీసుకోవటం వల్ల, ప్రాపర్ డైట్ తీసుకోవటం వల్ల నా హెల్త్ బాగుంటుంది, నాకు ఎక్కువ పవర్ఫుల్గా నేను వర్క్ చేయగలుగుతాను, అందుకే నేను డైట్ చేస్తున్నాను. నేను వాకింగ్కి వెళ్తే నాకు చాలా ఫ్రీగా అండ్ ఎంతూజియాస్టిక్గా ఉంటుంది, అందుకే నేను చేస్తున్నాను. సో ఇలా మీకోసం మీరు ఏదైనా చేయటం స్టార్ట్ చేయండి. అండ్ ఈరోజు ఉమెన్స్ డే. సో ఈ రోజే మీరు ఈ వర్క్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ లేవగానే నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. సో నేను 1 hour ఈరోజు పెయింటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఆల్సో నాకు రెడీ అవ్వటం ఇష్టం. సో నేను రెడీ అయ్యి ఈరోజు బయటికి వెళ్తాను అని డిసైడ్ అయ్యాను. సో స్టార్ట్ డూయింగ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. స్టార్ట్ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ వాట్ యూ డిడ్ ఫర్ యువర్ సెల్ఫ్ టుడే. థ్యాంక్ యూ.